సమ్స్ డిస్కస్ చేసామండి. మెసేజ్ చేయండి అమ్మా. నేను ఎన్ని సమ్స్ డిస్కస్ చేసామండి? మెసేజ్ చేయాలండి. 14th ప్రాబ్లమా? 20 వరకు చేశాం కదండి. 21 సంతన్ అదే కదా, రైట్. నా మెటీరియల్ కూడా పంపించాను మీకు. ఈ వీకెండ్ పెర్మిటేషన్ కాంబినేషన్ ఉంటుంది. దట్టు ప్లస్ ఏంటంటే ప్రాబబిలిటీ అప్ టు ఎడిషన్ థియరం, అంటే ఎక్సైజ్ 1 వరకు కంప్లీట్ గా ఉంటుంది అనమాట. సో 21 వరకు డిస్కస్ చేసాం కదండి. రైట్. 24th సమ్ చూడండి అమ్మ. పేజ్ నెంబర్ 102, 24th one. A is a set contains n elements. S set contains n elements. S set contains n elements. తర్వాత ఏమంటున్నాడండి వాడు? If two subsets A and B, two subsets A comma B of S, the probability that A, B have no common elements. A comma B no common elements. No common elements, they asking question. అంటే జనరల్ గా ఈ మోడల్ మనం ఆల్రెడీ పెర్మిటేషన్ కాంబినేషన్స్ లో డిస్కస్ చేశాను. S కంటైన్స్ A1, A2, AN ఎలిమెంట్స్ అనుకోండి. అంటే కన్సిడర్ ఎనీ వన్ ఆఫ్ ద ఎలిమెంట్, ఏదైనా ఒక ఎలిమెంట్ ని కన్సిడర్ చేసామనుకోండి. కన్సిడర్ ఎనీ వన్ ఆఫ్ ద ఎలిమెంట్. సో A1 కన్సిడర్ A1 ని కన్సిడర్ చేస్తే ఎన్ని కేసెస్ అరైజ్ అవుతాయండి? కేస్ 1, A1 బిలాంగ్స్ టు A అండ్ A1 బిలాంగ్స్ టు A. అట్లాగే సెకండ్ కేస్ A1 బిలాంగ్స్ టు A అండ్ A1 బిలాంగ్స్ టు B. A1 belongs to A and A1 not belongs to B. థర్డ్ కేసు ఏంటంటే A1 not belongs to A, A1 belongs to B. ఫోర్త్ కేసు ఏంటంటే A1 not belongs to A, A1 not belongs to B. అంటే టోటల్ గా 4 కేసెస్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే A1 కి ఎన్ని చాయిస్ ఉంటాయండి? A1 have 4 చాయిస్. అట్లాగే A2 have 4 choice. So on AN have 4 choice. అంటే టోటల్ N of S అంటే ఎంత అవుతుందండి? N of S అంటే A1 కి 4 చాయిస్, A2 కి 4 చాయిస్, AN కి 4 చాయిస్ కాబట్టి 4 to the power of n. ఎందుకంటే this is 4 choice, this is 4 choice. That is 4 to the power of n. ఇక నెక్స్ట్ ఏంటండి? కాంప్లిమెంట్ ఈవెంట్ ఏంటి అవుతుంది అన్నాడు అంటే ప్రాబబిలిటీ దట్ A, B have no common element. A, B have no common elements. No common element అంటే ఏ కేసెస్ పాసిబిలిటీ ఉంటుందండి? నో కామన్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ కేసులో మాత్రమే A1 A లో ఉంది, A1 B లో ఉందంటే కంటైన్స్ బోత్ A అండ్ B. ఈ కేసు అంటే A1 A లో ఉంది, B లో ఉండట్లా. ఇక్కడ A లో ఉండదు, B లో ఉంటుంది, రెండిట్లో ఉండట్లా. అంటే రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ లేని కేసెస్ ఏంటంటే దీస్ 3 కేసెస్. సో కంపల్సరీగా A, B హ్యావ్ నో కామన్ ఎలిమెంట్ అంటే A1 హ్యావ్ 3 చాయిసెస్.
Similarly, an have 3 choices. So therefore n of e is equal to 3 to the power of n. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటండి, ప్రాబబిలిటీ. Therefore probability of e is equal to 3 power n by 4 power n. నోట్ చేయండి. అంటే ఇక్కడ చూడండి, S contains n elements ఉన్నాయన్నాడు. 2 subsets A and B of subsets అయితే probability that A, B have no common elements అంటున్నాడు. S లో n ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక ఎలిమెంట్ ని కన్సిడర్ చేస్తారు. ఆ ఎలిమెంట్ అనేది ఏ సెట్ లోని బి సెట్ లోని రెండిట్లోనే ఉండొచ్చు. ఏలో ఉండొచ్చు, బిలో ఉండకపోవచ్చు. ఏలో ఉండకపోవచ్చు, బిలో ఉండొచ్చు, రెండిట్లో ఉండకపోవచ్చు. అంటే A1 కి ఎన్ని చాయిస్ ఉన్నాయి? ఈ 4 చాయిసెస్ లో ఏదైనా ఒక చాయిస్ అవుతుంది కాబట్టి A1 have 4 choices, A2 have 4 choices, అట్లాగే AN have 4 choices. ఈ n ఎలిమెంట్స్ కి టోటల్ గా n ఆఫ్ s ఎంత అవుతుందంటే 4 to the power of n అవుతుంది. ఇక ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ ఈవెంట్. ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి? A, B have no common elements. అంటే ఈ 3 కేసెస్ కదా మనకి కామన్ ఎలిమెంట్ ఉండట్లేదు. ఈ కామన్ ఎలిమెంట్ ఈ 3 కేసెస్ లో ఉండట్లేదు అంటే A1 have 3 choices, A2 have 3 choices, AN have 3 choices. టోటల్ గా అది 3 power n. సో ప్రాబబిలిటీ ఆఫ్ E is equal to 3 power n by 4 power n. మన వీడియో క్లారిటీ వస్తుంది కదండి వంశీ? అండర్స్టాండ్? వస్తుందమ్మా. గుడ్ మార్నింగ్ తేజస్. రైట్ అండి, నెక్స్ట్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us see the next question. Fourth one కంప్లీట్ అయింది కదండి. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి అమ్మా. 4 డిఫరెంట్ బిస్కెట్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పింది అండి, ఆ మోడల్ డిస్కస్ చేసింది. 29th క్వశ్చన్ చూడండి అమ్మా. 28th క్వశ్చన్ చూడండి. 28th one. సో 10 identical coins distributed to 4 children. The probability of distributing each child gets at least one coin. Each child gets at least one. అంటే ఇక్కడ చూడండి అమ్మా, దానికి జనరల్ గా n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ని 4 డిఫరెంట్ గ్రూప్స్ కి ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? ఇక్కడ చూడండి, 10 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్, 10 ఐడెంటికల్ కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్. 4 డిఫరెంట్ అంటే ఇక్కడ చైల్డ్ అంటే ఫార్ములా ఏంటండి మనకి ఇక్కడ? n plus r minus 1 cr minus 1. అంటే n is equal to ఇక్కడ 10, r అంటే ఎంతమంది చిల్డ్రన్ కి? 4 చిల్డ్రన్. సో దిస్ is equal to 14 minus 1 అంటే 13c3. అట్లాగే ఈచ్ చైల్డ్ గెట్స్ అట్లీస్ట్ 1 కాయిన్ అంటున్నాడు. ఈచ్ చైల్డ్ రిసీవ్స్ అంటే ఈచ్ చైల్డ్ అంటే ఇక్కడ ఈచ్ గ్రూప్ రిసీవ్స్ అట్లీస్ట్ 1. ఈచ్ గ్రూప్స్ రిసీవ్స్ అట్లీస్ట్ 1 అంటే దాని అర్థం ఏంటి? n-1 c r-1.
n అంటే 10 minus 1, C3 minus 1 అంటే 9C2. So this is n of E. This is n of S. Therefore, probability of E is equal to n of E by n of S. n of E అంటే 9C2 by n of S అంటే 13C3. నోట్ చేయండి. n plus r minus 1 cr minus 1 కదమ్మా. ఇక్కడ 3 13C3 4 different groups కదా. 9C3 42 by 143. వాయిస్ వస్తుంది కదండి. బ్లూటూత్ పెట్టినప్పుడు వాయిస్ క్లారిటీ ఉంది, ఇప్పుడు క్లారిటీ ఉందా? ఓకే రాహుల్, రైట్. అంటే ఇక్కడ 10 ఐడెంటికల్ కాయిన్స్ ని 4 డిఫరెంట్ గ్రూప్స్ కి ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే n plus r minus 1 cr minus 1. n అంటే 10 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్, r అంటే 4. n of s అంటే ఇది ఫార్ములా n plus r minus 1 cr minus 1. ఈచ్ గ్రూప్ రిసీవ్స్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ అంటే ఈచ్ గ్రూప్ రిసీవ్స్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ అంటే ఫార్ములా n minus 1 cr minus 1. n minus 1 cr minus 1 కాబట్టి n అంటే ఇక్కడ ఎంత అంటే మనకి ఇక్కడ 10 minus 1 c 4 minus 1 అంటే 9c. ఓకేనా కార్తిక్? ప్రాబబిలిటీ ఆఫ్ E అంటే n of E by n of S. దట్స్ ఆల్. ఓకేనా వంశీ? కార్తిక్, యు ఆస్కింగ్ దిస్ డౌట్. అంటే మనం ప్రాబబిలిటీలో ఏం తీసుకోవాలి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ రెండే అండి. ఫేవరబుల్ టు ద ఆస్కింగ్, టోటల్ ఈవెంట్స్ అంటే వితౌట్ రిస్ట్రిక్షన్, విత్ రిస్ట్రిక్షన్, అదే కండిషన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అలా మీరు కొంచెం ఫాస్ట్ గా రాస్తే, అలా నేను 2 సార్లు చెప్తున్నాను, రెండోసారి కూడా మీరు ఫస్ట్ టైం జాగ్రత్తగా వినండి, రెండోసారి ఆ ప్రాబ్లం లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాను. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. సో 29th వన్ అండి. ఇక్కడ చూడండి, ద ప్రాబబిలిటీ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ n పీపుల్, అంటే గ్రూప్ ఆఫ్ n పీపుల్ ఆర్ దేర్ దట్ at least 2 of them will have same date of birth. At least 2 of them have same date of birth. Same date of birth. 2 of them same date of birth. A non-leap year. In a non-leap year. అంటే దాని అర్థం ఏంటండి? నాన్ లీప్ ఇయర్ లో క్వశ్చన్ అర్థం ఏంటంటే, ఫస్ట్ n పీపుల్ ఉన్నారు, n పీపుల్ ఉంటే ఒక నాన్ లీప్ ఇయర్ లో అట్లీస్ట్ 2 of them have సేమ్ డేట్ ఆఫ్ బర్త్. అంటే దాని అర్థం ఏంటి? 2 persons కైనా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు, లేదా 3 persons, లేదా 4, అట్లా అప్ టు n. అయితే ముందుగా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి? n of s, n of e. n of s అంటే ఒక నాన్ లీప్ ఇయర్ లో నాన్ లీప్ ఇయర్ కంటైన్స్ హౌ మెనీ డేస్? 365 days. పీపుల్ ఎంతమంది అండి? n పీపుల్ కదా. అంటే సపోజ్ ఈ అబ్బాయి November 4th పుట్టాడు అనుకోండి, ఇంకొక అబ్బాయి కూడా November 4th పుట్టడానికి పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే డిఫరెంట్ అని చెప్పలా. అంటే ఫస్ట్ పర్సన్ 365 days లో ఏదైనా ఒక రోజు పుట్టచ్చు, సెకండ్ పర్సన్ కూడా 365 days లో ఏదైనా ఒక రోజు పుట్టచ్చు, అట్లాగా ఎంత పర్సన్ కూడా 365 days లో ఏదైనా ఒక రోజు పుట్టచ్చు. అంటే నాన్ లీప్ n of s అంటే టోటల్ సెలక్షన్స్ అంటే ఎంత అవుతుందండి? 365 whole to the power of n. ఎందుకు 365 whole to the power of n అంటే ఇక్కడ పీపుల్ 1 365 days లో ఏదైనా ఒక రోజు కావచ్చు,
పర్సన్ 2 కూడా 365 లో ఏదైనా ఒక రోజు కావచ్చు. పర్సన్ n కూడా 365 లో ఏదైనా ఒక రోజు కావచ్చు. దట్ ఈస్ 365. ఇప్పుడు ఏమంటున్నారంటే అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ అనేది అంటే ఇద్దరికి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే నేను టోటల్లో డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని సబ్ట్రాక్షన్ చేస్తాను అనుకోండి, ఈజీ కదా. సో ఈ ద ఈవెంట్ అట్లీస్ట్ టు హ్యావ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్, టు హ్యావ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే దీన్ని ఎలా రాయొచ్చండి మనము? టోటల్ మైనస్ ఆల్ హ్యావ్ డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్, డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్. అంటే డిఫరెంట్ టోటల్ అంటే ఇప్పుడు డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే అర్థం ఏంటి ఇక్కడ చూడండి. అంటే డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీనింగ్ ఏమొస్తుందండి? వీడు November 4th పుట్టాడు అనుకోండి, ఫస్ట్ పర్సన్ November 4th పుడితే ఈ నెక్స్ట్ పర్సన్ November 4th తప్ప మిగతా, ఎందుకంటే డిఫరెంట్ అన్నాడు అంటే ఇది పాసిబిలిటీ ఏమవుతుంది అండి? 364. అట్లాగా మనకి ఎన్ని 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 బ్లాంక్స్ అండి? n బ్లాంక్స్ కదా. అంటే 365 లో n ని అరేంజ్ చేయటం అంటే దాని అర్థం ఏంటి? 365 pn అన్నమాట. ఆల్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ టోటల్ ఎంత అండి? 365 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? దిస్ ఈజ్ n ఆఫ్ e. we calculated probability of e అంటే n of e by n of s. this is 365 whole to the power of n minus 365 pn by 365 whole to the power of n అంటే is nothing but 1 minus 365 pn by 365 whole to the power of n. అవునమ్మా. సో అంటే ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ n పీపుల్ ఉంటే అట్లీస్ట్ 2 ఆఫ్ దమ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగాడు. నేనేం చేశాను అంటే టోటల్లో అన్ని డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని సబ్ట్రాక్షన్ చేస్తే 2 ఆఫ్ దమ్ హ్యావ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? 2 పర్సన్స్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు, 3 పర్సన్స్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు, అట్లా n పర్సన్స్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీ ఏంటి అంటే హర్షిత్. సో టోటల్ గా మనకి n పీపుల్ ఉన్నారు. ఫస్ట్ పీపుల్ కి n ఆఫ్ s క్యాలిక్యులేషన్ చేయడానికి ఫస్ట్ పీపుల్ 365 డేస్ లో ఏదైనా ఒక రోజు కావచ్చు, సెకండ్ పీపుల్ కూడా మళ్ళీ 365 డేస్ లో ఏదైనా ఒక రోజు కావచ్చు, అట్లాగా n పీపుల్. సో n ఆఫ్ s అంటే 365 హోల్ టు ద పవర్ ఆఫ్ n. కానీ ఇక్కడ అట్లీస్ట్ 2 హ్యావ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే కంపల్సరీగా టోటల్ మైనస్ ఆల్ హ్యావ్ డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్. డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫస్ట్ పర్సన్ 365 డేస్ లో ఏదైనా ఒక రోజు అయితే నెక్స్ట్ పర్సన్ 364 డేస్ లో ఏదైనా ఒక రోజు అవుతుంది. ఎందుకంటే ఇడు November 4th పుట్టాడు అంటే నెక్స్ట్ పర్సన్ November 4th పుట్టాడు ఇంకో రోజు ఎక్సెప్ట్ November 4. తర్వాత ఇక్కడ ఈ November 3rd పుట్టాడు అనుకోండి, ఇదేమవుతుందండి? 363 అట్లా అనమాట. అంటే ఇది ఎట్లాగో అరేంజ్మెంట్ కదా. 365 బ్లాంక్స్ n అంటే అరేంజ్మెంట్ 365 p. టోటల్ మైనస్ ఇది n ఆఫ్ e అంటే దిస్ ఇస్ ద n ఆఫ్ e, ఇది n ఆఫ్ s. ప్రాబబిలిటీ ఆఫ్ e అంటే 1 మైనస్ దిస్. రైట్ అండి. ఆడు క్వశ్చన్ అడిగాడు బాబు, అట్లీస్ట్ 2 అని అంటే ఓన్లీ 2 కాదు, అంతకు మించి. అట్లీస్ట్ అంటే అంతకు మించి, అప్ టు అంటే అంతవరకు. అప్ టు అంటే 30% డిస్కౌంట్, అప్ టు 90% డిస్కౌంట్. అంటే 1 నుంచి 0 కాదండి, 1 నుంచి 90 వరకు అని అర్థం. అట్లీస్ట్ అంతకు మించి రాస్తారు కదండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. n గ్రేటర్ దాన్ 365 అయితే అవ్వదు, కంపల్సరీగా n లెస్ దాన్ 365 అవ్వాల్సిందే, లేకపోతే పాసిబిలిటీ ఉండదు కదా. 30th క్వశ్చన్ చూడండి అమ్మా. 4 persons enter into the lift cabin in the 5-floor house. In the 5-floor house, including ground floor. అయితే each probability can leave the cabin at the beginning. Find the probability that all the 4 persons leave the cabin at a different floors. అంటే 4 persons
find the probability that 4 persons are in different floors. ఇది క్వశ్చన్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఇక్కడ చూడండి, 4 persons entered to the lift cabin, the ground floor of 5 floor houses, assuming that ground floor is also as a 1 floor, assuming that each of the independently and which equally probable to can leave the cabin at any floor beginning from the first. Find the probability for all the 4 persons leave the cabin at a different floors అంటున్నారు. అంటే మనకి 4 persons ఉన్నారు, 5 floor house ఉన్నాయి. గ్రౌండ్ అంటే ప్రతి పర్సన్ కూడా ఏదైనా ఒక ఫ్లోర్ లోకి వెళ్ళొచ్చు. ఏ ఫ్లోర్ కి వెళ్తున్నాడో మనకు తెలియదు. ఏ ఫ్లోర్ కి అయినా వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ని ఎన్నిసార్లు మనం యూటిలైజ్ చేసుకుంటున్నాడు. దట్టు ఈ 4 persons డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉండాలి అంటే ప్రాబబిలిటీ ఏంటి అని అడిగే క్వశ్చన్. జనరల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవాడు ఆ ఫ్లోర్ లో ఉన్నవాడికి లిఫ్ట్ అనేది యూటిలైజ్ చేయడు కదా జనరల్ గా. సో కాబట్టి ఇక్కడ 4 n ఆఫ్ s అంటే అర్థం ఏంటండి, ఇక్కడ 4 persons ఉన్నారు, మనకి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయండి, మనకి 5 floor హౌస్ అయినప్పటికీ కూడా 4 floors మాత్రమే యూటిలైజ్ చేస్తాడు. అంటే n ఆఫ్ s ఎంత అండి, 4 persons 4 floors. అంటే ఇది ఫ్లోర్ 1, ఫ్లోర్ 2, ఫ్లోర్ 3, ఫ్లోర్ 4. అంటే ఫ్లోర్ 1 యూటిలైజ్ చేయడానికి అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే యాక్చువల్ గా 5 floors, కానీ లిఫ్ట్ యూటిలైజ్ చేయాలి అంటే ఈ 4 floors లో ఈ 4 persons ఫస్ట్ ఫ్లోర్ లో అయినా యూజ్ చేయొచ్చు, లేదా సెకండ్ ఫ్లోర్ లో అయినా యూజ్ చేయొచ్చు, లేదా థర్డ్ ఫ్లోర్ అయినా, లేదా 4th floor అయినా సరే. అంటే n ఆఫ్ s ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 4 to the power of 4. ఎందుకంటే సేమ్ ఫ్లోర్ లో యూ కెనాట్ యూటిలైజ్, సేమ్ ఫ్లోర్ కెనాట్ యూజ్ లిఫ్ట్. కాబట్టి కంపల్సరీగా 5 floors లో మనకి ఎన్ని ఫ్లోర్స్ వాడతాడండి, 5 floor లో యూటిలైజ్ లిఫ్ట్ 4 floor. అందుకే మనం 4 రాసాం. ఎందుకు 4 రాసాము అంటే ఖచ్చితంగా ఆ ఫ్లోర్ లో ఉన్నవాడు ఆ ఫ్లోర్ లోకి లిఫ్ట్ వాడాడు కదా, అందుకనే సేమ్ ఫ్లోర్ కెనాట్ యూజ్ లిఫ్ట్. సో 5 floor మీన్స్ యూటిలైజ్ లిఫ్ట్ 4 floors. 4 floors మాత్రమే యూటిలైజ్ చేస్తాడు. ఇప్పుడు మనకి ఏమంటున్నాడండి, దిస్ ఈజ్ n ఆఫ్ s. ప్రాబబిలిటీ దట్ 4 persons ఆర్ 4 different floors. అంటే ఈ బి ద ఈవెంట్ 4 persons కంపల్సరీగా లిఫ్ట్ ని 4 floors గా 4 different floors అంటే ఖచ్చితంగా మనకి ఏమైపోతుందండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఫ్లోర్ 1 కి కంపల్సరీగా 4 persons పాసిబిలిటీ ఉంటే ఫ్లోర్ 2 కి ఎంత అవుతుందండి, డిఫరెంట్ పర్సన్స్ అంటున్నాడు. ఖచ్చితంగా ఇది ఎన్ని అవుతాయండి, 3 ways. ఇది 2 ways, ఇది 1 ways. అంటే n ఆఫ్ e is equal to 4 factor. So obviously probability of e is equal to n of e by n of s కాబట్టి n of e by n of s అంటే 4 factorial by 4 to the power of ఎంత అండి, అది 3/32. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ అంటే ఒక లిఫ్ట్ క్యాబిన్ మనకి జనరల్ గా 5 floor హౌస్ ఇచ్చాడు. సేమ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు లిఫ్ట్ వాడడం కాబట్టి 4 floor ని యూటిలైజ్ చేస్తాం. 4 persons ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో యూటిలైజ్ చేయడానికి పర్సన్స్ 4 ways, సెకండ్ ఫ్లోర్ కి 4, అట్లాగా 4 కాబట్టి 4 to the power of 4 అనేది n ఆఫ్ s అయ్యింది. మనకి డిఫరెంట్ ఫ్లోర్ లో 4 persons ఉండాలి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఫ్లోర్ యూటిలైజ్ చేయడానికి 4 persons అయితే డిఫరెంట్ ఫ్లోర్స్ అంటున్నాడు. ఆబ్వియస్లీ సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసి 3, థర్డ్ ఫ్లోర్ కి 2, ఫోర్త్ ఫ్లోర్ కి 1. సో 4 factorial, దట్ ఈస్ ఆన్సర్. నోట్ చేయండి. నోట్ చేస్తారండి. మెసేజ్ చేయండి అమ్మా. కార్తీక్ రాయలేదా?
కార్తిక్ రాసావా కార్తిక్? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే 31 చూడండి అమ్మా. In a 4 squares are chosen at a random on a chessboard. Chessboard లో 4 squares ని సెలెక్ట్ చేస్తున్నాడు. Probability that they lie on diagonal line. అంటే డయాగ్నల్ లైన్ మీద ఉండాలి. చెస్ బోర్డ్ అంటే దాని అర్థం ఏంటి? న్యాచురల్ గా చెస్ బోర్డ్ అంటే మనం ఎంత తీసుకుంటామండి? చెస్ బోర్డ్ అంటే అది 8x8 గ్రిడ్ కదా. చెస్ బోర్డ్ అంటే 8x8 గ్రిడ్ అన్నమాట. ఈ 8x8 గ్రిడ్ లో ఇక్కడ చూడండి, జనరల్ గా మనకి 1 2 3 4 5 1 2 అంటే 8 స్క్వేర్స్ డ్రా చేసుకోండి. మీరు కూడా ప్యారలల్ గా డ్రా చేసుకోండి. 8x8 గ్రిడ్ చేసుకోండి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 అంటే ఇంకోటి తీసుకోవాలి కదండి, మధ్యలో ఒకటి రాశారు. సో దిస్ ఈస్ 8x8 గ్రిడ్ ఇలా తీసుకున్నాం అనుకోండి. ఈ 8x8 గ్రిడ్ లో చూడండి మనకి ఏబిసిడి కదండి. అంటే డయాగ్నల్ గా ఉండాలండి. ఇది ఒక డయాగ్నల్, ఏసీ డయాగ్నల్ గా కొంచెం గ్రాఫిక్స్ లో కవర్ చేసుకున్నాను. ఈ డయాగ్నల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయండి? ఏసీ డయాగ్నల్ గా 1 2 3 4 5 6 7 8. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇలాగా 8 ఇలాగా 8. అంటే ఏసీ డయాగ్నల్ మీద ఎన్ని స్క్వేర్స్ ఉంటాయండి? 80 స్క్వేర్స్ ఉంటాయి. ఈ అబౌవ్ ద డయాగ్నల్ బిలో ద డయాగ్నల్ చెక్ చేశాను అనుకోండి. అంటే టోటల్ గా ఏసీ డయాగ్నల్ మీద 8 అట్లాగే బిడి డయాగ్నల్ మీద 8 కాబట్టి మనకి ఎస్ అనేది ఈవెంట్ ఏంటండి? ఏసీ డయాగ్నల్ 8 స్క్వేర్స్ అట్లాగే బిడి డయాగ్నల్ 8 స్క్వేర్స్. అంటే ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎన్ని స్క్వేర్స్ వీడు సెలెక్ట్ చేస్తున్నాడు అట? 4 స్క్వేర్స్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ దీస్. అంటే ఇందులో 8 ఇందులో 8 అంటే టోటల్ గా 64 స్క్వేర్స్ ఉంటాయి కదండి. సో సెలెక్ట్ 4 ఫ్రమ్ 64 అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుందండి? 64C4. ఎందుకు అంటే ఓన్లీ దే ఆర్ లై ఆన్ ఏ డయాగ్నల్ లైన్ మీద ఉన్నటువంటి స్క్వేర్సే, మిగతా స్క్వేర్స్ కాదు. జనరల్ గా ఓవరాల్ గా స్క్వేర్స్ అంటే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. మనకు సిగ్మా ఎన్ స్క్వేర్స్ ఉంటాయి, మనకు తెలుసు. 204 ఎంతో క్యాలిక్యులేషన్ చేశాం. కానీ వాడు ఓన్లీ డయాగ్నల్ గా ఉన్నటువంటి స్క్వేర్సే కావాలి. అంటే వీటిలో 4 స్క్వేర్స్ ని సెలెక్ట్ చేస్తున్నాడు. అంటే 64C4 అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే డయాగ్నల్ గా ఇప్పుడు ఏసీ ఈ ట్రయాంగిల్ లో చూడండి, ఏసీడి ట్రయాంగిల్ లో అబౌవ్ డయాగ్నల్ సపోజ్ ఇది మనం కాసేపు ఇది P1 అనుకుంటాను, ఇది P2 P3 P4 వరకే కదా వాడు అడిగాడు. ఇక్కడ నేను Q1 Q2 Q3 Q4 తీసుకున్నాను అనుకోండి. అంటే ఈ డయాగ్నల్ గా చెక్ చేసినప్పుడు ఎంత వస్తుందండి? డయాగ్నల్ గా రాసుకోండి, కొంచెం లైన్ గీసినా పర్వాలేదు, పక్కకి వెళ్ళినా. ఈ డయాగ్నల్ గా ఎన్ని ఉంటాయి చెప్పండి? 1 2 3 4 5 6 7 ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ ఎంత ఉంటుంది చెప్పండి? చూడండి, ఇదంటే 8, ఇదంటే 7, ఇదంటే ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ ఒక స్క్వేర్ తగ్గిపోతుంది కదా. అంటే ఇది 6 ఉంటాయి. తర్వాత ఇది 1 2 3 4 5 ఇలా అన్నమాట. అంటే అట్లాగా P4 కూడా అంతే. అంటే జనరల్ గా ఇవన్నీ స్క్వేర్స్ ఉంటాయో ఒకసారి చూడండి. అంటే డయాగ్నల్ గా ఉన్నటువంటి లైన్స్. సో ఇప్పుడు మనకి టోటల్ ట్రయాంగిల్ మీద ఇటువైపు ఎన్ని స్క్వేర్స్ వస్తున్నాయో ఇటువైపు కూడా అన్ని స్క్వేర్స్ వస్తాయి కదా. ఎందుకంటే ఇటువైపు అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ సేమే కదా.
అంటే ఈ ఏసీ డయాగ్నల్ ఎన్ని రకాలుగా ట్రయాంగిల్ గా విడదీస్తుంది అంటే డయాగ్నల్ ఏసీ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఏసీడి ట్రయాంగిల్ అండ్ ఏబిసి ట్రయాంగిల్. కాబట్టి టోటల్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయండి? ఇక్కడైతే P1 Q1 కి ఎన్ని స్క్వేర్స్ ఉంటాయండి? P1 Q1 కి 7 స్క్వేర్స్, అట్లాగే P2 Q2 కి 6 స్క్వేర్స్, P3 Q3 5 స్క్వేర్స్, అట్లాగే P4 Q4 కి 4 స్క్వేర్స్. అంటే ఏసీ డయాగ్నల్ కి ఏసీకి దీనికి డబుల్ ఉంటాయి కాబట్టి టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని అవుతాయి? టోటల్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయండి మనకి ఇక్కడ? సో స్క్వేర్స్ ఎన్ని ఉంటాయండి ఇక్కడ చూడండి, 2 టైమ్స్ ఆఫ్. ఇందులో ఎన్ని స్క్వేర్స్ మనం సెలెక్ట్ చేయాలి అండి? ఓన్లీ 4 స్క్వేర్స్ ని సెలెక్ట్ చేయాలి. అంటే ఈ P1 Q1 లో 7 స్క్వేర్స్ లో ఏదైనా 4 స్క్వేర్స్ ని సెలెక్ట్ చేయాలి, అంటే 7C4. అట్లాగే P2 Q2 లో ఏవైనా 4 స్క్వేర్స్ ని సెలెక్ట్ చేయాలి, అట్లాగే P3 Q3, అట్లాగే P4 Q4. ఇది డయాగ్నల్ ఏసీకి రిప్రజెంటేటివ్ గా ఉన్నది. అట్లాగే బిలో ద అంటే 2 టైమ్స్ అయిపోయింది కదండి. సిమిలర్ గా బీడీ డయాగ్నల్ కూడా సేమే కదా. సిమిలర్లీ బీడీ డయాగ్నల్ స్క్వేర్ అవి కూడా అంతే కదండి. 2 టైమ్స్ ఆఫ్ 7C4 ప్లస్ 6C4 ప్లస్ 5C4 ప్లస్ 4C4 ప్లస్ ఏసీ డయాగ్నల్ మీద 8C4, బీడీ డయాగ్నల్ మీద 8C4. అదే కదండి. ఆన్ ఏసీ 8C4, ఆన్ బీడీ 8C4. ఇప్పుడు టోటల్ ఎన్ ఆఫ్ ఈ అంటే రెండు యాడ్ చేసుకోవడమే కదా. ఎన్ ఆఫ్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఇవి 2 అంటే 4 టైమ్స్ ఆఫ్ ఎంత అవుతుందండి ఇక్కడ? 4 టైమ్స్ ఆఫ్ 7C4 ప్లస్ 6C4 ప్లస్ 5C4 ప్లస్ 4C4 ప్లస్ ఏసీ మీద 8C4, బీడీ మీద 8C4 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 8C4. సో therefore a probability of E అంటే ఎంత అండి? n of E by n of S. n of E this, n of S అంటే అది. దీన్నే మనం సిగ్మా నోటేషన్ లో రాయొచ్చు కదా. 4 into sigma n is equal to 1 to 7 NC4 plus 2 times of 8C4 by 64C4. నోట్ చేయండి. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని ఫార్ములా కూడా మీకు చెప్తాను. n is equal to 4 నుంచి 7 వరకు. ఓకే, రైట్. చైతన్య భార్గవ్ ఫోటో తీసి పెట్టమ్మా. కార్తిక్ చెప్తాను నాన్న. రైట్. నందకిషోర్ చూడండి అమ్మా, ఇది 8x8 గ్రిడ్ అండి. స్క్వేర్స్ లో 8x8 స్క్వేర్స్ అన్నాడు. 4 స్క్వేర్స్ ఆన్ సెలెక్టెడ్ చెస్ బోర్డ్, ప్రాబబిలిటీ దట్ దే లై ఆన్ ఏ డయాగ్నల్ లైన్ అంటున్నాడు. అంటే డయాగ్నల్ లైన్ మీద ఉన్నటువంటి స్క్వేర్స్. జనరల్ గా డయాగ్నల్ గా ఎన్ని స్క్వేర్స్ ఉండొచ్చు అంటే, ఇది ఒక డయాగ్నల్ లైన్ మీద ఉంది, ఇది ఒక స్క్వేర్, ఇది ఒక స్క్వేర్, ఇది ఒక స్క్వేర్, ఇట్లాగా ఎన్ని స్క్వేర్స్ ఉంటాయండి? హారిజంటల్ గా ఈ ఏసీ డయాగ్నల్ గా 8, బీడీ డయాగ్నల్ గా 8 అంటే టోటల్ గా 64 ఉంటాయి. ఈ 64 డయాగ్నల్స్ లో మనకి ఎన్ని స్క్వేర్ సెలెక్ట్ చేయమన్నాడు అంటే 4 స్క్వేర్ సెలెక్ట్ చేయమన్నాడు. ఇప్పుడు చూడండి, ఏసీ డయాగ్నల్ మీద ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే కౌంట్ చేసుకుంటే 8 ఉంటాయి. దానికన్నా ముందు స్క్వేర్ లో 7 ఉంటాయి, దానికన్నా ముందు 6 ఉంటాయి, దానికన్నా ముందు 5, అట్లాగా 4 ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ డయాగ్నల్ ఏసీ మీద 8 స్క్వేర్స్ లో ఏదైనా 4 స్క్వేర్స్ ని సెలెక్ట్ చేయటం, అంటే ఏసీ డయాగ్నల్ మీద 8C4. అట్లాగే బీడీ డయాగ్నల్ మీద కూడా 8C4 ఉంటాయి. ఇప్పుడు లెస్ దాన్ ఏసీ అంటే ఇక్కడ
ఏసిడి అనేది ఒక ట్రయాంగిల్, ఏబిసి అనేది ఇంకొక ట్రయాంగిల్. ముందు ఏసీ అబౌవ్ ద డయాగ్నల్, ఏసీకి అబౌవ్ డయాగ్నల్ చెక్ చేస్తున్నాం. ఇవి టోటల్ గా 7 స్క్వేర్స్ కదా. 7 స్క్వేర్స్ లో ఏవైనా 4 స్క్వేర్స్ ని సెలెక్ట్ చేయటం. ఇక్కడ ఈ పార్ట్ లో ఇలాగా 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 ఇలా ఉంది. నెక్స్ట్ ఇది ఎన్ని పార్ట్స్ అండి? 6 పార్ట్స్. ఇట్లా 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 6 లో ఏవైనా 4 స్క్వేర్స్, ఇట్లా 5 లో ఏవైనా 4 స్క్వేర్స్, ఇక్కడ 4 లో ఏవైనా 4 స్క్వేర్స్. ఇక్కడ సెలెక్ట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే 4 స్క్వేర్స్ ఫామ్ అవ్వవు కదా. ఈ డయాగ్నల్ లో మనకి ఎన్ని ఫామ్ అవుతాయి? 3 స్క్వేర్స్ ఫామ్ అవుతాయి. అంటే 4 స్క్వేర్స్ మనం ఫామ్ కాదు కాబట్టి ఇవి నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. అంటే ఏసీకి అబౌవ్ ఎలాంటి స్క్వేర్ ఫార్మేట్ ఉంటుందో, ఏసీ డయాగ్నల్ కి బిలో కూడా సేమ్ డయాగ్నల్ ఫార్మేటే ఉంటుంది. అందుకనే నేను 2 టైమ్స్ రాశాను. అంటే 7c4, 6c4, 5c4, 4c4. అంటే ఇది డయాగ్నల్ ఏసీ స్క్వేర్ కి అబౌవ్ కానీ, ఇదే చూడండి ట్రయాంగిల్ ఏసీడి, ట్రయాంగిల్ ఏబిసి లో కన్సిడర్ చేశాను. ఓకేనండి. తర్వాత ఇప్పుడు బీడీ డయాగ్నల్ కూడా సేమ్ ప్యాటర్నే కదా. నేను ఏసీ డయాగ్నల్ కన్సిడర్ చేశాను కాబట్టి బీడీ డయాగ్నల్ కూడా సేమ్ ప్యాటర్నే కదా, ఎందుకంటే స్క్వేర్ కాబట్టి. సో 2 టైమ్స్ ఆఫ్ 7c4, 6c4, 5c4, 4c4. అట్లాగే టోటల్ డయాగ్నల్స్ అంటే అప్పుడు ఏమవుతున్నాయండి? ఇది ప్లస్ ఏసీ డయాగ్నల్, బీడీ డయాగ్నల్. అంటే 2 + 2 అంటే 4 టైమ్స్ ఆఫ్ దిస్, ప్లస్ 8c4 + 8c4 అంటే 2 టైమ్స్ ఆఫ్ 8c4. వీటినే మనం సిగ్మా నోటేషన్ లో రాస్తాం. n అనేది 4 నుంచి nc4 అంటే 4c4, n అనేది 5 అయితే 5c4, n అనేది 6 అయితే 6c4, n అనేది 7 అయితే 7c4. 4 టైమ్స్ ఆఫ్ దిస్ ప్లస్ ఇది 2 టైమ్స్ ఆఫ్ 8c4/64c4. ఓకేనా నందకిషోర్? 64c4 ఎందుకు వచ్చింది n ఆఫ్ s అంటే ఓన్లీ డయాగ్నల్ గానే స్క్వేర్స్ క్యాలిక్యులేషన్ చేయండి. ఈ డయాగ్నల్ గా 8, ఈ డయాగ్నల్ గా 8 అన్నప్పుడు టోటల్ గా ఎన్ని స్క్వేర్స్ వచ్చిపోతాయి అంటే, ఈ డయాగ్నల్ గా అన్నప్పుడు ఈ టోటల్ గా 64 వరకు వస్తాయి నీకు. ఎందుకంటే ఇది 7 కదా, ఇది 6 కదా, ఇది 5 కదా, ఇది 4, ఇది 3, ఇది 2, ఇది 1. అట్లాగా మీకు 8 వస్తాయండి. అట్లాగే ఇటు పక్క డయాగ్నల్ బీడీ డయాగ్నల్ కూడా అంతే, 8 వస్తాయి. ఓకేనండి. సో 64c4 నోట్ చేయండి అమ్మా. దీనికి ఫార్ములా సింపుల్. నందకిషోర్ ఓకే? నందకిషోర్ దీనికి సింపుల్ గా ఫార్ములా చెప్తాను, ఇది రాసుకోండి. బాబు శివ 2 యూనిట్స్ అయినా తీసుకోవచ్చు డయాగ్నల్ గా. దీనికి మెథడ్ 2 రాస్తాను, ఇది రాసుకోండి ముందు. శాంతన్ 64 స్క్వేర్స్ ఎందుకు వచ్చాయంటే డయాగ్నల్ గా ఇవి ఒక 8 స్క్వేర్స్ అండి. ఈ డయాగ్నల్ గా 8 అంటే 8 × 8 ఎంత అవుతుంది? 64. 64 లో 4 స్క్వేర్స్ ని సెలెక్ట్ చేయాలి కాబట్టి 64c4 అవుతుంది. అన్ని యూనిట్స్ సేమ్ యూనిట్స్ అవ్వాలమ్మా, సేమ్ యూనిట్స్ అవ్వాలి. ఇప్పుడు సింపుల్ గా దీనికి ఫార్ములా చెప్తాను, దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఆ ఫార్ములా డెరివేషన్ కోసం ఇది చెప్పాను, లేకపోతే డైరెక్ట్ గా ఫార్ములా అని చెప్పేస్తే అయిపోయింది. ఇక్కడ చూడండి అమ్మా, ఏంటి ఫార్ములా అంటే నంబర్ ఆఫ్ స్క్వేర్స్ r squares are selected from a chessboard they lie on a diagonal. Probability that they lie on diagonal. అంటే డయాగ్నల్ మీద ఉన్నది అంటే కండిషన్. అంటే ఏసీ డయాగ్నల్ అంటే ఏసీకి బిలో, ఏసీకి అబోవ్. అంటే ఏసీ ఒక డయాగ్నల్, బీడీ ఒక డయాగ్నల్ కాబట్టి 4 టైమ్స్ ఆఫ్ ఏసీ మీద 8c4, బీడీ మీద 8c4 కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ 8c4 అయింది. 4 కాకుండా ఆర్ స్క్వేర్స్ మనం తీసుకున్నాం కాబట్టి ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? 7 నుంచి కౌంట్ చేసుకోవాలి. 7cr ప్లస్ 6cr ప్లస్ 5cr ప్లస్ సో ఆన్ rcr ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 8cr divided by
64CR. ఇది ఫార్ములా ఏంటండి? ప్రాబబిలిటీ దట్ ద నంబర్ ఆఫ్ ఆర్ స్క్వేర్స్ ఆర్ సెలెక్టెడ్ దే లై ఆన్ ఏ డయాగ్నల్. దే లై ఆన్ ఏ డయాగ్నల్ అంటే 64CR n ఆఫ్ s అవుతుంది. n ఆఫ్ s అనేది 64CR అవుతుంది. 4 టైమ్స్ ఎందుకు అంటే 7CR, 6CR, 5CR, RCR ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 8CR. ఎందుకంటే AC డయాగ్నల్ ప్లస్ BD డయాగ్నల్ మీద ఉన్నవి. ఇది లెస్ దాన్ AC డయాగ్నల్, గ్రేటర్ దాన్ AC డయాగ్నల్ అండ్ లెస్ దాన్ BD డయాగ్నల్, గ్రేటర్ దాన్ BD డయాగ్నల్ అంటే 4 కేటగిరీస్. సో కాబట్టి 4 into 7CR, 6CR, 5CR, RCR అంటే ఒక్కోసారి 4 స్క్వేర్స్ అడగచ్చు, లేదా 5 స్క్వేర్స్ అడగచ్చు, 6 స్క్వేర్స్ అడగచ్చు, లేదా 1 స్క్వేర్ అడగచ్చు. ఏదైనా పర్వాలేదు. ఇది ఫార్ములా నోట్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నోట్ చేస్తారండి? మెసేజ్ చేయాలండి. నందకిషోర్ ఓకేనా? నందకిషోర్ 32 అండి. There are 3 of 6 regular hexagon, 3 of 6 vertices of regular, 3 vertices of regular hexagon, regular hexagon chosen at a random. Probability that the triangle with these vertices are equilateral. These vertices is equilateral. అంటే మనకి హెక్సాగాన్ అంటే ఏ సైడెడ్ పాలిగాన్ అండి? క్వశ్చన్ అర్థమైందండి. ఫస్ట్ ఏదైనా 3 వెర్టిసెస్ అనేది చూజన్ అంటున్నాడు, ఫ్రమ్ 6 హెక్సాగాన్ అంటున్నాడు. ప్రాబబిలిటీ దట్ ద ట్రయాంగిల్ ఆఫ్ దీస్ వెర్టిసెస్ ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. అంటే జనరల్ గా మనకి సపోజ్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్ n ఆఫ్ s అంటే అర్థం ఏంటండి? నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫ్రమ్ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే n సైడెడ్ పాలిగాన్ అంటే ఫార్ములా ఏంటండి? n పాలిగాన్. n పాలిగాన్ లో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఫార్ములా nC3. ఇక్కడ హెక్సాగాన్ అంటే అర్థం ఎంత అండి? హెక్సాగాన్ అంటే n is equal to 6 అని అర్థం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6C3. ఇప్పుడు ప్రాబబిలిటీ దట్ ద ట్రయాంగిల్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆర్ ఈక్విలేటరల్ అంటున్నాడు. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కట్టాలి. అంటే E is the event of ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే దాని అర్థం ఏంటి అంటే, సపోజ్ చూడండి, హెక్సాగాన్ లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది అట? హెక్సాగాన్ అంటే 3 సైడ్స్ కదండి. ఎప్పుడైనా ఈక్విలేటర్ ఫామ్ అవ్వాలి అంటే ఆల్టర్నేట్ సైడ్స్ లోనే ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ A1, A2, A3, A4, A5, A6. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదండి. చూడండి, A1, A3 ఆల్టర్నేట్ సైడ్స్ A1, A3, A5 వీటితో ఫామ్ అయ్యేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఆల్టర్నేట్ ట్రయాంగిల్స్ అనేది, ఆల్టర్నేట్ వెర్టిసెస్ అనేది టు ఫార్మ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే A1, A3, A5. ఇంకొక పాసిబిలిటీ ఏమైనా ఉంటుందండి? ఇంకొక పాసిబిలిటీ ఏముంటుందండి? A1, A3, A5 ఒక ట్రయాంగిల్ అయితే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే, ఇంకోటి ఏంటంటే A2, A4, A6. A2, A4, A6 అనేది అనదర్ ఆల్టర్నేట్ ట్రయాంగిల్. A2, A4, A6 అనేది సో అనదర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి n of E is equal to, సో ప్రాబబిలిటీ ఆఫ్ E is equal to 2/6. 63 అంటే ఎంత అండి? 63 అంటే 20 అనా? 6 into 5 into 4/3 ఫ్యాక్టోరియల్ అంటే 20 కదా, అంటే 2/20.
అంటే 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1. ఏదో జనసేన సింబల్ లా ఉందా? అంటే మన క్వశ్చన్ ఏంటంటే నాన్న మీకు క్వశ్చన్స్ మెటీరియల్ కూడా మీకు పెట్టానండి. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ అనేది మాక్సిమం మీరు తెచ్చేసుకున్నామా, స్టిల్ ఇంకా తెచ్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి క్వశ్చన్ రాయటం అంటే ఒకసారి మీ దగ్గర ఉంటే బెటర్ కదా. అందుకే నేను ఆ క్వశ్చన్లో నుండి మెయిన్ క్వశ్చన్ రాయడానికి టైం పట్టేస్తుంది మళ్ళీ. అందుకే నేను మెయిన్ పాయింట్ రాస్తున్నాను. 3 vertices of a hexagon. Hexagon అంటే n is equal to 6. Number of triangles from hexagon from n-sided polygon అంటే nc3. సో 6c3 అంటే n of a 6c3. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్టర్నేట్ వెర్టిసెస్ లోనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి. సో ఆల్టర్నేట్ ట్రయాంగిల్ లో వెర్టిసెస్ లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందంటే a1 a3 a5 ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, a2 a4 a6 అనేది ఇంకో ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో 2 పెట్టండి 20. ఓకేనండి. నెక్స్ట్ అండి 6c3 4 40 20 బాబు. నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి అన్న. నిన్న నిన్న మార్నింగ్ మీకు డిస్కస్ చేశాను అన్న, మీకు సాయంకాలం మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది 5:30 నుంచి అని చెప్పాను. సుమారుగా అడ్వాన్స్డ్ పెర్మిటేషన్ కాంబినేషన్స్ మొత్తం అంతా కూడా మళ్ళీ రివైజ్ చేశాను దానికి రిలేటెడ్గా. కానీ లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ దట్ పేపర్ డిస్కషన్. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మనం దీనికి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎక్కువ అవసరం అవుతుంది. సో ఈ టైంకి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు నుంచి నాకే ఇంక మంచిది, మామూలుగా ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సమ్ అయిపోయినట్టు. కొన్ని మోడల్స్ మీకు కవర్ అవ్వనే నేను ఈవినింగ్ ఎక్స్ట్రాగా తీసుకొని చెప్పాను. సుమారుగా 2 hours పట్టిందండి పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్లో 4 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్లు వచ్చేటట్లుగా ఫ్రేమ్ చేశాడు. సో పేపర్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మనం మాక్సిమం మోడల్స్ డిస్కస్ చేసినాయే, కాకపోతే వే ఆఫ్ అప్రోచ్ అనేది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే సరిపోయేది. సో కాబట్టి అంటే మరి అంత మాకు 5 members ఉన్నా సరే చెప్పడం ఒకటే, ఎక్కువ మంది ఉన్నా చెప్పడానికి కంపల్సరీ చెప్పాల్సిందే. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా సరే కంపల్సరీగా చెప్తాం, కానీ మీరు కోఆపరేట్ చేయాలి కదండి. అన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే అడ్వాన్స్ అంటే మీరు కొంతమంది ఒక్కొక్క క్వశ్చన్ మిస్టేక్ చేస్తారు, లేదంటే ఏబిసిడి ఆప్షన్లో 3 options రాస్తాయి, 4th option రాకపోవచ్చు. అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మ్యాట్రిక్స్ మ్యాచింగ్ కూడా అలాగే ఇచ్చాడు. సో మీ గురించే కదండి, యాక్చువల్గా నేను రోజు స్టడీ అవర్ తీసుకొని ప్రాక్టీస్ షీట్లో కొన్ని సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. రైట్ 33 చూడండి అమ్మా. సో ద ఫస్ట్ 20 natural numbers, 2 numbers are selected at a random అంటున్నాడు. అంటే ఫస్ట్ 20 natural numbers, ఈ 20 natural numbers లో 2 numbers are selected. 2 are selected. The probability that 2 are selected, probability of selecting which are not consecutive. అంటే which are not consecutive అంటే దాని అర్థం ఏంటి? which are not consecutive అంటే ఆ సెలెక్ట్ చేసిన నంబర్స్ కన్సిక్యూటివ్ గా ఉండకూడదు అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి అన్న, టోటల్ గా మనకి ఎన్ని నంబర్స్ ఇచ్చాడండి? మనకి 20 natural numbers ఇచ్చాడు. 2 are selected. 2 are selected అంటే సో 2 selected. n of s అంటే అర్థం ఏంటండి? ముందుగా n of s అన్నప్పుడు 20 natural numbers లో 2 numbers selected అంటే select 2 from 20. 2 from 20 అంటే దాని అర్థం ఏంటండి? 20c2 అని అర్థం. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ విచ్ ఆర్ నాట్ కన్సిక్యూటివ్ నెంబర్స్. సపోజ్ ఆర్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే టోటల్